నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 17వ తారీఖు శుక్రవారం నాడు సంకష్టహార చతుర్థి అనే పండగ. దానితో పాటు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:59. ఈరోజు తిథి చవితి తెల్లవారుజామున 5:31 తరువాత పంచమి తిథి. నక్షత్రం మఖా నక్షత్రం 12:43 వరకు. తరువాత తిథి పూర్వ ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం. ఈరోజు వర్జం రాత్రి 9:27 నుంచి రాత్రి 11:11 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9:06 నుండి ఉదయం 9:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి మధ్యాహ్నం 1:32 వరకు. రాహుకాల సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:11 నుండి ఉదయం 11:53 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు గోచరిస్తోంది. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ 17, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, సూచనలు చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఎక్కువ శ్రద్ధతో చదివితేనే తప్ప విజయాన్ని సొంతం చేసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటు వీరి యొక్క ఈ సమయం చాలా అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే వీరికి మంచి మంచి అవకాశాలతో పాటుగా ప్యాకేజీ పెరిగి ప్రమోషన్స్తో పాటు బదిలీలు అయ్యే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినట్టయితేనే తప్ప వ్యాపారంలో లాభాలు లేని పరిస్థితి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితుల వల్ల పంట మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మంచి రేటు వచ్చే అవకాశం కనపడుతోంది. పంటలకు దిగుబడి కూడా కొన్ని పంటలకు దిగుబడి నష్టమయ్యే అవకాశము, లాభాలు రాకపోగా నష్టాలు పొందే అవకాశము కొందరు రైతులకు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శారీరక శ్రమ పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోండి. మీ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు చేసే పరిస్థితి, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అవి సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వాతావరణము, బంధుమిత్రులకు మీ పట్ల మంచి సానుకూలమైన దృక్పథం కనిపిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్యాకేజీ పెరుగుతుంది. మిమ్మల్ని విదేశాలకు రిఫర్ చేసే స్థాయి, గుర్తింపు మీ పట్ల మీ యొక్క యజమానులకు కలిగే అవకాశం కనపడుతోంది. చేతి వృత్తుల వారికి లాభాలు వస్తాయి. మంచి స్పందన పెరుగుతుంది మీ యొక్క పనిముట్ల వల్ల. అయితే కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు కుదురుతాయి. టెండర్లు మీ వైపుగా వచ్చే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లేబర్స్ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు పొందుతారు. మంచి మంచి మార్పులను మీరు తీసుకొచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు మంచి పారితోషికం పెరిగి కొత్త అవకాశాలు వచ్చే స్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. స్వామివారిని దర్శించడంతో పాటుగా కాలభైరవాష్టకాన్ని వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధ పట్టి చదివితేనే తప్ప, ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే తప్ప మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం కనబట్టలేదు. తర్వాత ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే
కొన్ని కొన్ని కొత్త అవకాశాలు మీకు వస్తాయి. కొన్ని ఉద్యోగస్తులకు అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది శుభవార్తలు వినే అవకాశము, కొంతమందికి కొన్ని మానసిక ప్రశాంతత లోపించి ఒత్తిడి ఎక్కువయ్యి నిరాశ ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వాణిజ్యం వ్యాపార రంగాల్లో చూసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఒప్పందాలు, భాగస్వామి ఒప్పందాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఒప్పందాలు కావచ్చు, వాటికి ఈ రోజు చక్కని రోజు. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటలలో మంచి లాభాన్ని ఇస్తాయి. దానితో పాటుగా క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి కనపడుతోంది. మీ పంటలకు మీ యొక్క దిగుబడికి మంచి రేటు వచ్చి విశేషమైన ఆదరణతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు కానీ, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ ఈరోజు మీరు అందుకుంటారు. ప్రత్యేకించి రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మనకి ఈ రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రత్యేకించి రైతులకు నేను చెప్పేది, భూమాత యొక్క పూజ చేసుకోండి. అది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకున్నట్టయితే కనుక ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆమె ఆశీస్సులు పొందే అవకాశం కనపడుతోంది. ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి ఆరోగ్యం గురించి చూసినట్టయితే సజావుగా ఉంటుంది. కొన్ని రుగ్మతలు అంటే దీర్ఘకాలికంగా ఉన్న రుగ్మతలకి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. హృదయానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఎముకలకు సంబంధించిన చిన్న చిన్న రుగ్మతలు అనే దానికన్నా ప్రమాదాలు అని చెప్పడం జరిగింది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా వెళ్ళండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు వెంటనే తీసేసుకోండి. చాలా చక్కని రోజు ఈరోజు, శుభప్రదమైన లాభపరమైన రోజు కాబట్టి. అయితే కొంతమంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం కానీ, లేదా అంటే ఒకంత విడిపోయే పరిస్థితి ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా మీ సెల్ఫ్ వల్ల కావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. అవి ఏ అంశం మీద మీరు అట్లాగా అవుతున్నారు అనే విషయాన్ని కూర్చుని మాట్లాడుకుంటే కనుక అటువంటి పరిస్థితికి దారి తీయదు. నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇటువంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కనబడుతుంది. మీకు మంచి మంచి కంపెనీలు ఆఫర్ చేసే అవకాశము, మీ ప్రాజెక్ట్స్ విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఐటీ రంగంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోండి. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చేతి వృత్తుల వారికి మంచి లాభాలు వస్తాయి. మీ యొక్క పాత పని యొక్క అనుభవాన్ని పురస్కరించుకుని మీరు కొత్తగా ఏదైనా ప్లాన్ చేసినట్టయితే మంచి లాభాలు రావడంతో పాటు పేరు కూడా మీ ప్రాజెక్ట్స్కి వచ్చే అవకాశం కనబడుతోంది. తరువాత కాంట్రాక్ట్ దారులకు అనుకున్నవి సజావుగానే సాగుతాయి, కానీ కొన్ని ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొన్ని టెండర్లు మీ దాకా వచ్చే అవకాశం లేదు. ఒకంత నష్టాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు కనిపిస్తుంది. తరువాత మీ యొక్క అధిష్టాన వర్గం నుంచి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు యోచన చేసి తీసుకోండి. అది సమాజానికి పనికొచ్చేదా, మీ స్వలాభానికి పనికొచ్చేదా అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. సమాజం కోసమే అయితే కనుక నిరభ్యంతరంగా పాటించండి. స్వలాభం కోసమే చేస్తున్నాము అని అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఎందువల్లంటే ఒకంత అవమాన పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి ప్రతిభ గుర్తింపు వస్తుంది. కొత్త అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడము. దానితో పాటుగా ఇక్కడ స్త్రీలకు చెప్పదగిన విశేషంగాను అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేసి పాలని కనుక నైవేద్యం పెట్టినట్టయితే స్త్రీలకు సంబంధించినటువంటి ఏవైనా అనారోగ్య సూచనలు కావచ్చు, లేదా పసుపు కుంకాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, అవి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనుకున్న వాటిలో విజయాన్ని సాధిస్తారు. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలతో పాటు గౌరవాలు పెరిగి, ప్యాకేజీ పెరిగి, పదోన్నతులు కలిగి మీకు ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్స్ కానీ, కొంతమంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉద్యోగ నిమిత్తంగా అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వేటిని నిర్లక్ష్యం చెయ్యకండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొన్ని మార్పులు చేసినట్టయితే, అంటే పాత పద్ధతిలోనే వెళ్లకుండా చిన్న చిన్న మార్పులు కనుక చేద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు శుభప్రదమైన రోజు. ఆ పనులు ఈ రోజు మొదలు పెట్టుకోండి. వ్యవసాయదారులకు కొత్త కొత్త పద్ధతులను అవలంబించండి. చీడపీడల వల్ల, క్రిమి కీటకాదుల వల్ల పంటలకు నష్టం వచ్చే దిశ కనపడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. పాత రుణాలు తీర్చుకుంటారు కానీ కొత్త రుణాలకు మాత్రం ఈ రోజు అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టకండి. విత్తనాలు తీసుకునే వాళ్ళు లేదా ఎరువులు తీసుకునే వాళ్ళు అవి జాగ్రత్తగా ఎక్స్పైర్ అయిపోయినవా లేకపోతే మంచివా కంపెనీని చూసుకుని కనుక మీరు తీసుకున్నట్టయితే నష్టాల పాలవ్వకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఇతరత్ర రైతులకు అందరికీ చాలా చక్కగా ఉంది, ఈ ఒక్క విషయం మినహా. అయితే రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు భూమాత పూజ తప్పనిసరిగా చేసుకోండి. 2025 మనకి రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు కనబడుతున్నాయి కాబట్టి వాటి నుంచి రక్షణగా ఆ తల్లి మిమ్మల్ని కాపాడాలి కాబట్టి, మీరే దేశానికి వెన్నెముక కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ అమ్మవారిని నమ్ముకుని పూజ తప్పనిసరిగా చేసుకోండి. తరువాత ఆరోగ్యం కనుక చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. నిద్రలేమి వల్ల కొన్ని జబ్బులకి లోనయ్యే అవకాశం కనపడుతోంది. ఇంకొక విషయము, ఇక్కడ ఈ రాశిలో ఉండే పురుషులకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాద సూచికలు గోచరిస్తున్నాయి, అది మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినటువంటి అయితే కనుక ఎటువంటి గొడవలు లేవు. గతంలో ఏమైనా గొడవలు ఉంటే కనుక అవి సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశము దంపతుల మధ్య, కుటుంబం మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని అస్సలు వదులుకోకండి. వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కంపెనీలు మారే అవకాశం ఉంది. విదేశాలు కూడా కంపెనీ పంపించే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. చేతి వృత్తుల వారికి కష్టపడితేనే తప్ప ఈ రోజు మీకు అస్సలు బాగాలేదు. ఏ పని ప్రయత్నాలు చేయకండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ముందు అంగీకరించిన పనులు మధ్యలో కొంతమందికి నిలిచిపోనువచ్చు, లేదా అంటే మళ్ళా వెనక్కి వెళ్లే పరిస్థితి, వినియోగదారులు మిమ్మల్ని డబ్బుకి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. అది మీ యొక్క తప్పిదం వల్లే, మీ యొక్క నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు భరించక తప్పదు. ఇక నుంచైనా అటువంటి పనులు మానుకుని సకాలంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు లభించడంతో పాటు మరింత గుర్తింపు వస్తుంది. అధిష్టానంలో మీ పేరు మంచిగా వినబడుతుంది. ప్రమోషన్స్ అంటే పదవిలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క కళకు ప్రతిభతో గుర్తింపు రావడంతో పాటుగా ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు వినాయకుణ్ణి గరికమాలతో అర్చించండి. మోదకాలను నైవేద్యంగా పెట్టండి. పచ్చని పళ్లను దానంగా ఇవ్వడంతో పాటుగా బుధుడికి పెసలను దానంగా ఇవ్వండి. మీ యొక్క ఆహారపు అలవాట్లలో ఆకుకూరని బుధవారం రోజు తప్పనిసరిగా చేర్చుకోండి. తద్వారా మనకి అనారోగ్య సూచనలు ఏవైనా ఉంటే కనుక పోయే అవకాశము, వినాయకుడికి చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోయే అవకాశము కనపడుతోంది కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధగా చదివితేనే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అధిక శ్రమ, అధిక ఒత్తిడి, అధిక తిప్పట, ప్రయాణాలు ఫలితం ఇవ్వకపోవడము, అశుభ వార్తలు వినడము, చిరాకులు కలిగించే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులు అంటే అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. కొత్త బాధ్యతలు మీ నెత్తి మీద పడతాయి. వ్యాపార వాణిజ్య రంగంలో చూసుకున్నట్టయితే లాభాలు వస్తాయి. అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ,
లేదా భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఈ రోజు చక్కని ఫలితము కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మెరుగైన పంటలు వస్తాయి, మెరుగైన దిగుబడులు కూడా చేసుకుంటారు. వాటికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులు ఉత్సాహంగా ఉండే రోజు ఈ రోజు అన్నమాట. అయితే రైతులకి నేను చెప్పదగిన సూచన ఏంటంటే, ప్రతి ఒక్క రైతుకి సవినయంగా చెప్పేది, మీరు భూమాతకు తప్పనిసరిగా పూజ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి. మనకి ఉత్తరోత్తర ముందు ముందు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కాబట్టి వాటి నుంచి భూమాత మిమ్మల్ని రక్షించే అవకాశం కనపడుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు అయ్యే అవకాశం కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది. కొంతమందికి మాత్రము శరీరానికి సంబంధించి, స్కిన్కి సంబంధించి, నేత్రానికి సంబంధించి అంటే కళ్ళకి సంబంధించిన చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరికొంతమందిలో జీర్ణశక్తికి సంబంధించిన రుగ్మతలు అంటే కిడ్నీలో రాళ్ళు కానీ, లేదంటే ఇండైజెషన్ వల్ల లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, మీరు తినే ఆహారం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మంచి సమయాన్ని గడుపుతారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన చర్చలు చేస్తారు, అవి సక్సెస్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. తరువాత చేతి వృత్తుల వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కగా కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు సజావుగా, లాభసాటిగా జరుగుతాయి. లేబర్సు మీకు అనుకూలంగా ఈ రోజు వ్యవహరిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు, అధిష్టానం మద్దతు కూడా వస్తుంది. దానితో పాటుగా మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మంచి నాయకుడు అని అనిపించుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికాలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు చెన్నకేశవ స్వామిని తప్పనిసరిగా పూజ చేయండి. పసుపు పళ్లను దానంగా ఇచ్చినట్టయితే ఏ చిన్నపాటి ఒడిదుడుకులున్నా, ప్రతికూల ఫలితాలు ఉన్నా కానీ అవి పోయి మంచి ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట మాత్రమే చేయాలి. సాయంత్రం పూట చేస్తే ఆ రోజంతా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఫలితం అనేది మనం పొందలేని పక్షం అవుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీ కృషికి తగిన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు విజయం సాధించడం చాలా కష్టతరమైన పని. కొన్ని ఉద్యోగస్తులకు అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు పదవి అంటే మీ యొక్క జాబ్ పోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు పేరు మార్చుకోవాలన్నా లేదా కొత్త విస్తరణ చేయాలన్నా కానీ ఈరోజు చక్కని అవకాశము. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కానీ కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి, కొన్ని వ్యాపారాలు నష్టాల బాట పట్టే పరిస్థితి, అది మీ యొక్క గతంలో నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదా మీ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు. ఇటువంటి పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. మీరు కొత్తగా ఏ పని ప్రయత్నాలు చేయకండి. ఈరోజు వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి ఉంది. సాధారణంగానే ఉండబోతోంది. ఆశించినంత పెద్దగా ఏమీ ఈరోజు వ్యవసాయదారులకు లేదు. అయితే వ్యవసాయదారులకు నేను చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే, ప్రతి ఒక్క రైతు భూమి పూజ తప్పనిసరిగా చెయ్యండి. మనకి ఉత్తరోత్తర ముందు ముందు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి వాటి నుంచి తట్టుకునే శక్తి మీకు ఆ భూమాత ఇస్తుంది. సర్వే సర్వత్రా కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇది మీ యొక్క దినచర్యలో తప్పనిసరిగా చేర్చుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాలి. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. తద్వారా ఇంట్లో మానసిక అశాంతి నెలకొనడంతో పాటు చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే తప్పనిసరిగా వ్యాయామం చేసుకోవడం కానీ, లేదా ఒక మంచి ఆహారపు అలవాట్లను చేంజ్ చేసుకునే అవకాశము తప్పనిసరిగా గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొంతమందికి అంటే నక్షత్రాల వారీగా కొంతమందికి శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. స్థిరచరాస్తులను నిలుపుకుంటారు, కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఐటీ రంగంలో చూసినట్టయితే మంచి అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కనబడుతుంది. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే అవకాశంతో పాటు మీరు అంటే లేటెస్ట్ టెక్నాలజీ మీద
తప్పనిసరిగా దృష్టి పెట్టండి. చేతి వృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. కాంట్రాక్టుదారులకు కొత్త కొత్త కాంట్రాక్టులను ఒప్పందం చేసుకుంటారు. తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి మీరు తీసుకునే నిర్ణయాల మీద, అంటే ప్రజల వైపు మీరు తీసుకునే మంచి మనసుతో తీసుకునే నిర్ణయాల మీద మీకు లాభాలు వచ్చే అవకాశము, మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కనపడుతోంది. ప్రజల యొక్క మద్దతు పొందుతారు. అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు మరింత మారుమోగే అవకాశం ఉంది. కళారంగంలో వారికి మంచి గుర్తింపు వస్తుంది. కానీ పారితోషికాలు, అవకాశాలు మాత్రం ఈరోజు మీకు కనబడదు. కొంత నిరాశ అనేది మీరు ఫేస్ చేయవలసిన అవసరం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, మీరు సూర్యుడికి పూజ చేసి పసుపు పువ్వులు కానీ, పసుపు వస్త్రాన్ని కానీ ఆ స్వామివారి పేరు చెప్పి తప్పనిసరిగా దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. ఆదివార నియమాలు తప్పనిసరిగా, అంటే సూర్యనారాయణుడికి మాంసాహారము, మద్యము నిషేధము, ఆ 2 పనులు చేసి పరిహారాలు చేస్తే కనుక విపరీతమైన నష్టాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ తప్పులు చెయ్యకుండా ఈ పరిహారాలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మీ కృషికి తగిన ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీరు చేసిన కష్టానికి సరి అయిన గుర్తింపు వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అంటే మీకు ప్యాకేజ్ పెరిగి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది మీకు ఇష్టమైన ప్రదేశమా, ఇష్టం లేని ప్రదేశమా అనేది మీరు యోచన చేసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చెప్పేది, మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు మంచి అవకాశాలు వస్తాయి. క్షేత్ర వృద్ధి, భూమి వృద్ధి, పశు వృద్ధి కూడా గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. మీ యొక్క దిగుబడికి మంచి రేటు వచ్చి ఆనందకరమైన వాతావరణం మీకు ఈరోజు కనపడుతోంది. కానీ రైతులకు నేను చెప్పదగిన సూచన, భూమాత పూజ తప్పనిసరిగా మీరు చేయండి. మనకి ముందు ముందు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి దాని నుంచి మీరు రక్షణ పొందాలి, ఆ భూమాత యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే భూమి పూజ మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. తరువాత ఆరోగ్యం కనుక చూసినట్టయితే మిశ్రమంగా కనపడుతోంది. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి. అది జీర్ణ వ్యవస్థకి సంబంధించి, బ్రెయిన్కి అంటే నరాలకి, మెదడుకి సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు, అంటే చిన్నవి కాదు, పెద్ద రుగ్మతలే కనపడుతున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఆహారపు అలవాట్లను మార్చుకోండి. అయితే ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే, రక్తపోటుకు సంబంధించి, షుగర్కి సంబంధించిన గతంలో ఎవరైనా ఇటువంటివి ఫేస్ చేస్తున్నట్టయితే ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పనిసరి. అదే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యే అవకాశం ఉంది. మీరు ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులలో మీరు పేరు పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. వాళ్ళు మీకు వివాదాలతో పాటు మిమ్మల్ని వ్యతిరేకించే దిశ కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, సంయమనంగా ప్రవర్తించండి. ఐటీ రంగంలో ఉన్న వారికి విజయం సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు మీకు వెతుక్కొని వస్తాయి. చేతి వృత్తుల వారికి మీకు మంచి ఫలితాలతో పాటు మీ యొక్క ప్రోడక్ట్కి మంచి పేరు, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకేదైనా ఎక్స్పాన్షన్ చేయాలి అంటే కనుక ఈరోజు మీరు ఆ పని పెట్టుకోండి, సక్సెస్ సాధిస్తారు. కాంట్రాక్టుదారులకు లాభాలు వస్తాయి. టెండర్లు మీకే వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టును కూడా మీరు ఈరోజు యాక్సెప్ట్ చేయవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క సేవలకు గుర్తింపు రావడంతో పాటు మంచి పదవులతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు, పారితోషికాలు పెరిగే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రునికి పూజ చేసి తెల్లని పువ్వులు కనుక దానం చేయడంతో పాటుగా కేజింపావు బియ్యాన్ని సోమవారం నాడు సాయంత్రం కానీ ఉదయం కానీ శివాలయంలో దానం ఇచ్చినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధమైన దోషాలు పోగొట్టుకుని అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. మీకు ప్రమోషన్స్ తో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వాణిజ్య వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ రోజు ఎటువంటి ప్రయత్నము చెయ్యకండి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు ఏ ప్రయత్నాలు పెట్టుకోకండి. వ్యవసాయదారులకు ఆర్థిక లాభాలు వస్తాయి. పంట దిగుబడి బాగుంటుంది. దానికి విశేషమైన రేటు పలికే అవకాశము, తద్వారా లాభం వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. రైతులకు మంచి శుభవార్తలు వినడంతో పాటు ఆనందంతో ఉండే రోజు ఈ రోజు కాబట్టి రైతులకు చెప్పదగిన సూచన, భూమాత యొక్క పూజ తప్పనిసరిగా మీరు మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. ఉత్తర అంటే ఫ్యూచర్లో మనకి వాతావరణానికి సంబంధించినటువంటి వైపరీత్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి మిమ్మల్ని రక్షించాలి అంటే ఆ భూమాత యొక్క సేవే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దాన్ని మీరు మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ వాతావరణం చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. శుభకార్యాలు చేస్తారు. కార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అంటే కనుక ఈ రోజుని అస్సలు వదలకండి. తప్పనిసరిగా తీసేసుకోండి. కొంతమందికి కుటుంబంలో వివాదాలు కనుక ఉంటే కనుక ఆ వివాదాలు ఈ రోజు పరిష్కారానికి వస్తాయి. స్థిరచరాస్తులు కొనే అవకాశం కూడా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీకు గుర్తింపు వచ్చి విదేశాలు వెళ్లే అవకాశము మీ యజమానులు మీకు కల్పిస్తారు. చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు పొందుతారు. లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు ఈ రోజు చేసుకోవాలి అంటే కనుక నిరభ్యంతరంగా చేసుకోండి. కానీ జాగ్రత్తలు పాటించి మరీ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అన్నిట్లా చాలా చక్కగా ఉంది. ప్రజల వైపు నుంచి బాగుంది. అధిష్టానం వైపు నుంచి కూడా మీకు చక్కని గౌరవ మర్యాదలు ఉన్నాయి. కళారంగంలో వారికి గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసి పసుపుని కానీ పన్నీరుని కానీ దానం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితం, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించే అవకాశము కలుగుతుంది. గమనించి చదివితేనే తప్ప, అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివితేనే తప్ప సక్సెస్ని సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనపడుతోంది. కొన్ని వార్తలు మీకు మనశ్శాంతి లేకుండా చేసే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు వహించండి. కానీ కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. అది గతంలో మీరు చేసిన తప్పిదం వల్ల కాబట్టి దాన్ని తిరిగి పునరావృతం చేసుకోకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త కొత్త మార్పులు చేస్తారు. తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అదే వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే మీ పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. లాభాలు వస్తాయి. మీ దిగుబడికి మంచి రేటు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. రైతులకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన ఏంటంటే, మనకి 2025లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం కనపడుతోంది. దానిని ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా భూమాత యొక్క పూజ తప్పనిసరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. కొంతమంది ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఐటీ రంగంలో వారికి ఏ పని తలపెట్టినా ఆలస్యం అవుతుంది. మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే పరిస్థితి గోచరించట్లేదు. జాగ్రత్తగా నడుచుకుంటేనే తప్ప మీ ఉద్యోగం నిలిచే పరిస్థితి గోచరించట్లేదు. చేతి వృత్తుల వాళ్లకు సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు కూడా సామాన్యంగానే ఉండబోతోంది. ఎటువంటి కీలకమైన పనులు కానీ, ధనానికి సంబంధించిన పనులు కానీ ఈ రోజు మీరు అస్సలు పెట్టుకోకండి. రాజకీయ రంగం వాళ్ళకి సామాన్యంగానే ఉంది. మీరు ఏ పని చేయాలన్నా ఆచితూచి వ్యవహరించండి. గోప్యతను పాటించండి. కళారంగంలో ఉన్న వారికి మీకు తగిన ప్రతిభ గుర్తింపు వస్తుందే తప్ప అవకాశాలు ఈ రోజు రావు. పారితోషికాలు కూడా పెరిగే అవకాశం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడంతో పాటు పంచగవ్య పూజ చేసి నల్లని వస్త్రాలను కనుక దానం చేసినట్టయితే విశేషమైన ఫలితం కనబడుతుంది. కొంతమందికి అంటే అవకాశం ఉన్నవాళ్ళు
నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి మీ పేరు కనుక పూజ చేయించుకున్నట్టయితే ఒకంత మంచి ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చి కనుక మీరు ఏది చేస్తున్నారో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కనుక చదివినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కొందరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు మీ స్థల మార్పులు, ఉద్యోగ మార్పులతో పాటు మీ ప్యాకేజ్ కూడా మార్పు చెందే అవకాశం కనపడుతోంది. కొత్త అవకాశాలను మీరు అందుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మంచి లాభాలు వస్తాయి. మీరు ఎక్స్పాన్షన్ చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు చక్కని సమయము వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఏమీ ఈ రోజు లేదు. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్య ఫలితాలు కూడా సామాన్యంగానే ఉన్నాయి. కొంతమేర ఒత్తిడి పెరిగి మనోవ్యాకులత పెరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే ఏ విధమైన గొడవలు లేవు, ప్రశాంతమైన వాతావరణం కనపడుతోంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఈరోజు. ఐటీ రంగంలో వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. కానీ మీ స్కిల్స్ని మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటేనే మీకు కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. లాభాలు కానీ నష్టాలు కానీ ఏమీ లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంట్రాక్టుదారులకు సామాన్యంగానే సాగే అవకాశం ఉంది. సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. రాజకీయ రంగంలో వారికి పెద్దగా ఏమీ విశేషత గోచరించట్లేదు. సామాన్యంగానే ఈ రోజు నడిచే అవకాశం ఉంది. కళారంగంలో వారు విజయం సాధిస్తారు. కాకపోతే పారితోషికాలు లేకుండా ఫ్రీగా చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపు పళ్లను దానంగా ఇవ్వండి. గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు చదవడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. కొత్త టెక్నిక్స్ని ఉపయోగించుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీకు ప్యాకేజీ పెరిగే అవకాశంతో పాటు శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజును అది మీరు తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మంచి లాభాలు కనిపిస్తాయి. పాత సమస్యలు కానీ ఏవైనా ఉన్నట్టయితే అవి ఈ రోజు సమసిపోయే అవకాశము, అంటే తీరిపోయే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి పెరిగి చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా శాంతియుత వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెళ్లే అవకాశము, శుభకార్యాలకు సంబంధించి అంటే వివాహం కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఏ శుభకార్యాలు చేయడానికైనా దానికి తగిన నిర్ణయాలు ఈ రోజు తీసేసుకోండి. చాలా చక్కని రోజు ఈ రోజు అన్నమాట. అయితే ఐటీ రంగంలో వారికి చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి మంచి అవకాశం వస్తుంది. దాన్ని మీరు చేజార్చుకోకండి. చేతి వృత్తుల వారికి మంచి ఆదాయం వస్తుంది. మీ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటే కనుక ఈ రోజు ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. కాంట్రాక్టుదారులకు సజావుగా సాగుతుంది. కొత్త ఒప్పందాలు లాభాలు ఇస్తాయి. రాజకీయ రంగం వారికి సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ప్రజలలోనూ అధిష్టానంలోనూ మీ యొక్క పేరు మారుమోగే అవకాశము, మంచి నాయకుడు అనే పేరు తెచ్చుకుంటారు. కళారంగం వారికి మంచి గుర్తింపు వస్తుంది. అవకాశాలైతే మాత్రం ఈ రోజు రావు. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవడము, నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొంత కష్టకాలం అని చెప్పాలి. మీరు ఏ పని చేసినా అది సజావుగా నడవకపోగా కొంత కృషి ఎక్కువ చేస్తేనే తప్ప పాస్ అయ్యే పరిస్థితి కానీ, సెలెక్ట్ అయ్యే పరిస్థితి కానీ గోచరించట్లేదు. ఉద్యోగస్తులకు కూడా అలాగే ఉంది. కొన్ని విపరీతమైన పరిస్థితులు కానీ, ఆటంకాలు కానీ వచ్చే అవకాశంతో పాటుగా కొన్ని అశుభవార్తలు వినే అవకాశము, కొంతమందికి ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా అనుకూలమైన పరిణామాలు ఈరోజు ఏమీ లేవు. నష్టాలు ఎక్కువ గోచరిస్తున్నాయి కాబట్టి ఏ ప్రయత్నాలు
చేయకుండా ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. వ్యవసాయదారులకు కూడా మంచి దిగుబడులు వస్తాయి, కానీ కొన్ని పంటల్లో నష్టాలు చవిచూసే అవకాశం ఉంది, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అస్సలు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఆరోగ్యపరంగా మంచిగా లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ ఫలితాలు కనుక చూసినట్టయితే కొంతమందికి గొడవలు ఉన్నాయి, కోర్టుల దాకా వెళ్ళే అవకాశము, ఇంకా విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఈ రాశిలో ఉన్నవారికి కనబడుతోంది. భార్యాభర్తలు కానీ ఇంకే రిలేషన్లో ఉన్నవారైనా కానీ విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా వీధికెక్కే అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి. కొత్త సభ్యుల వల్ల లేదా మీ నమ్మకస్తులే మీకు ఇటువంటి పరిస్థితికి దారి తీయించే అవకాశం కనబడుతోంది. కాబట్టి మెలకువతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. మీకు గుర్తింపుతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. చేతి వృత్తుల వాళ్లకు సామాన్యమైన లాభాలు మాత్రమే అందుకుంటారు. మీరు అనుకున్నట్టుగా విజయం సాధిస్తారు, కానీ లాభాలు మాత్రం సామాన్యంగానే ఉంటాయి, విశేషంగా అయితే ఉండకపోదు. కాంట్రాక్టుదారులకు మీ ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే కనుక ఈ రోజును మీరు మంచి రోజుగా తీసుకుని ప్రారంభించుకోవచ్చు. రాజకీయ రంగం వారికి కొత్త కొత్త మార్పులు మీ జీవితంలోనూ, మీ యొక్క రాజకీయ రంగంలోనూ, మీ యొక్క కెరియర్లోనూ జరిగే అవకాశం ఉంది. అవి మంచివా చెడ్డవా అనేది అది మీ వ్యక్తిగతంగా మీరు యోచన చేసుకోవాలి. కళారంగంలో ఉన్న వారికి సామాన్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద అవకాశాలైతే రావు, పారితోషికం కూడా పెరిగే అవకాశం లేదు. నిరాశగానే ఈరోజు మీకు గడవబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనేశ్వరుడికి పూజ చేయించుకోండి. శనేశ్వర ఆలయాలను దర్శించండి. వీలైతే శక్తి కొద్దీ నల్లని వస్త్రాలు మీ యథాశక్తి కొంతమందికి దానంగా ఇవ్వండి. కేజింపావు నువ్వులను, నల్ల నువ్వులను శనివారం రోజు ఆ స్వామి పేరు చెప్పి దానంగా ఇచ్చినట్టయితే కనుక చిన్ని చిన్ని కష్టాల నుంచి దూరమయ్యే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఎలాంటి అవరోధాలైనా ఎదుర్కొనే స్థితి కలిగి ఉంటారు. వాటిని తేలికగా తీసుకుని ముందుకు సాగిపోతారు. ఉద్యోగస్తులకు ప్రస్తుత పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు, వ్యతిరేక పరిస్థితులే కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. మీకు ఈరోజు అస్సలు బాలేదు. ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా సరే మీకు కలిసి రాని రోజు ఈ రోజు అన్నమాట. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా కొంతమంది కలయిక వల్ల, కొన్ని ఒప్పందాల వల్ల మేలు చేకూరుతుంది. కొంతమందికి కొన్ని వ్యాపార సంస్థలు మూసివేసే పరిస్థితి, కొన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. నష్టాల బాట పట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు చూసుకోండి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. పెద్దగా లాభాలు లేవు, నష్టాలు లేవు, సామాన్యంగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సూచన కనబడుతోంది. ప్రమాదాల సూచన కూడా ఉంది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్య వాతావరణం కనబట్టలేదు. మాట పట్టింపులతో దూరమయ్యే అవకాశంతో పాటుగా బంధుమిత్రులలోనూ, సంఘంలోనూ, ఇరుగు పొరుగు వారిలోనూ మీ పేరు అప్రతిష్ట పాలయ్యి అపకీర్తితో పాటుగా అపనిందలు పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి కూడా సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకునేంత విశేషమైన ఫలితాలు ఈ రోజైతే మీకు కనపట్టలేదు. చేతి వృత్తుల వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే లేవు. మీరు ఈరోజు స్తబ్దతగా ఉండండి. ఎటువంటి విశేషమైన ఫలితాలు మీకు ఈరోజు కనపట్టలేదు. కాంట్రాక్టుదారులకు కూడా సామాన్యంగానే నడుస్తోంది. ఆశించినంత లాభాలు రాకపోయినా కొన్ని కాంట్రాక్టులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి, వినియోగదారుల యొక్క నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మార్గదర్శకంగా వ్యవహరిస్తేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనపట్టలేదు. కళారంగంలో ఉన్నవారికి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీరు గతంలో సాధించిన విజయాలు మీకు ఇప్పుడు పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి అవకాశాలను కూడా ఇస్తాయి. అయితే పరిహారం ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మీ పేరు మీద గోత్రనామాలతో కనుక అర్చన చేయించుకుని అక్కడ పసుపు పూలను ఆ స్వామివారికి సమర్పించినట్టయితే కనుక చిన్న చిన్న ఆటంకాలుంటే తొలగిపోయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఈ రాశిలో ఉన్న వారికి కనబడుతోంది. ఏ పరిహారాలు చేసినా
ఉదయం పూట చేస్తేనే ఆ రోజు మనకి ఆటంకాలను దాటుకునే అవకాశం కనబడుతుంది. ఇవాళ కాదు ఎప్పుడో చేద్దాము అనుకుంటే ఫలితాలు కూడా ఎప్పుడోనే ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు, ఫలితాలు అన్నీ గోచార రీత్యా, అంటే నేను చెప్పిన ఫలితాలు అన్నీ గోచార రీత్యా చెప్పినవే కానీ ప్రతి ఒక్కరికి ఉద్దేశించి చెప్పింది కాదు. కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని కనుక మీరు ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చెయ్యాలి అనే విషయాన్ని మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటేనే తప్ప మీకు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశము తెలియదు. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే.